సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి శాపానికి కారణమేంటి? అసలు సింహాచలేశ్వరుని ఆలయంలో జరిగిన వాస్తవ ఘటన. సింహాచల అప్పన్నకు శాపం ఇచ్చింది ఆయన భక్తుడు కృష్ణమాచార్యుడే. తన గానంతో స్వామిని పిలిచి తన సంకీర్తనతో స్వామిని మెప్పించి నాట్యమాడించిన ప్రియభక్తుడు కృష్ణమాచార్యులు. దేవ అనే సంబోధనతో తన సంకీర్తనను ప్రారంభించి సింహగిరి నరహరి నమో నమో దయానిధి అనే మొకటంతో పూర్తయ్యే 4,32,000 సంకీర్తనలు రచించి స్వామికి అంకితమిచ్చిన అపర భాగవతోత్తముడు కాంతా కృష్ణమాచార్యులు. పుట్టుగుడ్డిగా సింహాచల గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతూరు గ్రామంలో పుట్టిన కృష్ణమయ్యను చిన్నప్పుడే బావిలో వదిలేశారు కన్నవారు. కృష్ణకవ్వారు అనే స్వామీజీ ఆ బాలును చూసి తీసుకొచ్చి సింహాచల గ్రామాన్ని వదిలి అప్పన్న దర్శనానికి రావడం జరిగింది. ఆకలితో ఏడవడం చూసిన కృష్ణమయ్య వద్దకు సింహాద్రి అప్పన్న స్వయంగా పాలు తీసుకువెళ్లి త్రాగించడంతో ఆ బిడ్డకు కళ్ళు తిరిగి వచ్చాయి. కృష్ణకవ్వారు స్వామీజీ రక్షించిన బిడ్డను తల్లిదండ్రులు తిరిగి తీసుకుని కృష్ణమాచార్యునిగా నామకరణం చేశారు. స్వామి దయతో తనకు అంధత్వం పోవడంతో తన జీవితాన్ని స్వామికి అంకితమిచ్చారు కృష్ణమయ్య. 11వ శతాబ్దంలో సంకీర్తనలు పాడుతున్న కృష్ణమయ్య వద్దకు బాలుడుగా వచ్చి ఆడిపాడి ఆనందింపజేశాడు సింహాద్రి అప్పన్న స్వామి. తొలి తెలుగు అక్షరాన్ని కృష్ణమయ్య సంకీర్తన వింటూ ఆయన తొడ మీద కూర్చొని రాగిరేకు మీద లిఖించింది సాక్షాత్తు సింహాచల వరాహ నరసింహుడే. ఆయన ఆ విధంగా రచించి ఇవ్వడం చూసిన కృష్ణమయ్య ఆనాటి నుండి 4,32,000 సంకీర్తనలు రాగిరేకులపై లిఖించి స్వామికి అంకితమిచ్చారు. ద్రవిడాంధ్ర అక్షరాలను వచన సంకీర్తనంగా తొలిసారి లిఖించింది సింహాద్రి అప్పన్న స్వామి. ఆయన స్ఫూర్తితో నేటి తెలుగు భాషకి ప్రాణం పోసి ఆకారం ఇచ్చిన బ్రహ్మ శ్రీకాంత కృష్ణమాచార్యులు. కృష్ణమయ్య సంకీర్తన యజ్ఞం జరుగుతుండగానే సింహాచల క్షేత్రానికి ఆదిశేషు అవతారం భగవద్ రామానుజుల వారు విచ్చేశారు. శ్రీ వైష్ణవ మత ప్రచారకులుగా హరిభక్తునిగా జనుల మన్ననలు అందుకుంటూ వైకుంఠ నారాయణుని సేవలో జీవితం గడుపుతూ శ్రీ వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరింపజేస్తూ అష్టాక్షరి మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ సింహగిరి శిఖరానికి చేరారు రామానుజుల వారు. ఆలయంలో వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి పాంచరత్న ఆగమ ప్రకారం ధూపదీప నైవేద్యాలు, నిత్య పక్ష మాస సంవత్సరోత్సవాలు ఒక తీరుగా తీసుకొచ్చి గాంగవంశరాజులతో శాసనం చేయించారు రామానుజుల వారు. నేటికి సింహాచలంలో అదే సంప్రదాయం ప్రకారం సేవలు జరుగుతూ ఉన్నాయి. రామానుజుల వారి ప్రవచనాలు వినడానికి స్వామి హంసరూపంలో ప్రతిరోజు వస్తూ ఉండేవారు. నేటి ఆలయ బేడా మండపంలో ఈశాన్యమూల రామానుజాచార్యుల ప్రవచనాలు జరుగుతూ ఉండేవి. మానస సరోవరంలో మాత్రమే బ్రతికే హంస ఇటు దక్షిణ భారతదేశంలో అది సింహగిరి క్షేత్రానికి ప్రతిరోజు వస్తూ ఈశాన్యమూల కూర్చొని రామానుజుల వారి వచనాలు వినడంతో ఆ స్థలం హంసమూలగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ సింహాచల క్షేత్రంలో ఈ హంసమూలను దర్శించవచ్చు. ఆలయ ఈశాన్య భాగాన రాతిరథం వెనక వైపు ఈ హంసమూల, అక్కడ శ్వేతవర్ణంలో భగవద్ రామానుజుల వారిని, వారితో పాటు శ్రీ సింహాచల దేవస్థానం ఏర్పాటు చేసిన రాతి శాసనాన్ని దర్శించవచ్చు. ఇటు రామానుజుల వారికి అటు కృష్ణమయ్యకు ఇద్దరికి ఒక్కో రూపంలో కనిపించి కటాక్షించాడు సింహాద్రినాథుడు. కానీ తన సంగీతానికి తన సంకీర్తనకు అప్పన్నదాసుడు అని భావించిన కృష్ణమయ్యకు గర్వం పెరిగింది. ఆ గర్వంతో భగవద్ రామానుజుల వారి పట్ల నిర్లక్ష్యం ప్రకటించి కనీసం వందన కూడా సమర్పించలేదు కృష్ణమయ్య. తనకు నిర్లక్ష్యం జరిగినా సహిస్తాడు గాని తన భక్తులకు నిర్లక్ష్యం జరిగితే సహించలేడు సింహాద్రి అప్పన్న. కనుకనే స్వామిని దాసానుదాసుడని పిలుస్తారు. గర్వభంగం కోసం రామానుజుల నోటు నుండి కృష్ణమయ్యకు ఒక ప్రశ్న సంధించబడింది. అదే మోక్షం. కృష్ణమయ్యతో రామానుజుల వారు, నీవు పిలిస్తే అప్పన్న ఆడిపాడతాడంటావుగా, అలా నీ కడకు స్వామి వచ్చిన రోజు నాకు మోక్షం ఉందో లేదో కనుక్కో అని రామానుజుల వారు అన్నారు. అలా ఆ సందేహాన్ని యథావిధిగా బాలుని రూపంలో రాత్రి తన సంకీర్తనకు నర్తించి స్వామి వెడుతుండగా అడిగాడు కృష్ణమయ్య. ఆ మాటకు స్వామి, అందరికీ మోక్షాన్నిచ్చేది రామానుజుడైతే ఆయనకు నేను మోక్షం ఇవ్వడమేంటి అని అడిగారు. ఆ మాటకు కిన్నుడైన కృష్ణమయ్య, మరి నా మోక్షం సంగతి ఏంటి అని అడగ్గా, నీకు కూడా మోక్షం ఇచ్చేది రామానుజుల వారే అని చెప్పారు.
ఆది నుండి రామానుజుల పట్ల చిన్న చూపు చేసిన కృష్ణమయ్యకు ఇది గర్వభంగమే కావడంతో తొందరపాటులో నోరు జారి నీ ఆలయం అగ్నికి ఆహుతవుగాక అని శపించాడు. తనకే శాపమిచ్చిన కృష్ణమయ్యకు స్వామి కోపగించి, ఏ వచన సంకీర్తనతో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించావో అవే వచన సంకీర్తనలు భవిష్యత్ తరాలకు అందకుండా నీ ఖ్యాతి మరుగున పడిపోవును అని ప్రతిశాపమిచ్చి అంతర్ధానమయ్యారు. 4,32,000 సంకీర్తనలు తెలుగులో తొలి లిఖితాక్షరాలు రాగిరేకులపై లిఖించిన కృష్ణమయ్యకు తన తప్పు తెలిసి గర్వం పూర్తిగా తొలగిపోయింది. మనోనేత్రంలో మహావిష్ణు రూపంలో రామానుజుల వారు కనబడేసరికి వెళ్ళి శరణు వేడారు కృష్ణమాచార్యులు వారు. భగవంతుడు భక్తునికి దాసుడే అని, ఆయన భక్తునిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని, ఆలయం అగ్నికి ఆహుతవుతుందని, అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారని సెలవిచ్చి వెళ్ళారు రామానుజుల వారు. ఇక్కడ ఆహుతి అంటే ధ్వంసం అని అర్థం. తన తప్పుకు ప్రాధేయపడి అంతరాలయాన దుఃఖిస్తున్న కృష్ణమయ్య వద్దకు స్వామి వచ్చి, నీ వచన సంకీర్తన వ్యర్థం కాదని, కొంతకాలం తర్వాత తిరిగి వెలుగులోకి వస్తాయని అభయమిచ్చారు అప్పన్న స్వామి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కృష్ణమయ్య మాటలు నిజమయ్యాయి. తననే నమ్మి త్రికరణ శుద్ధిగా కొలిచిన తన భక్తుని మాటకు తిరుగుండదని స్వామి నిరూపించడానికి తన ఆలయం మీద దండయాత్ర జరిగిన సహించాడు స్వామి. అదే సమయాన మరో భక్తుని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పికొట్టాడు వరాహ నృసింహుడు. 100 సంవత్సరాలు గడిచాయి. అప్పన్న ఆలయం ఒక వెలుగు వెలిగింది. కృష్ణమయ్య సంకీర్తనలు నిత్యం ఆలయంలో గానం చేసేందుకు, నర్తించేందుకు గంగా నరసింహ చక్రవర్తి 108 మంది నర్తకిమణులను దేవస్థానానికి అందించారు. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల వారు ఆలయాన్ని సందర్శించి తన సామ్రాజ్య చిహ్నంగా విజయ స్తూపాన్ని సింహగిరిపై ప్రతిష్ఠించి స్వామికి ఆభరణాలు సమర్పించి సతీ సమేతంగా స్వామిని దర్శించుకుని తరించారు. గోగులపాటి కోర్మనాథ కవి. బహుశా తెలుగునాట ఈ కవి గురించి చాలా కొద్ది మందికే తెలుసు. వైరిహర రంహ సింహాద్రి నరసింహ అనే మొకుటంతో సింహాద్రి నారసింహ శతకం అని 101 పద్యాలు రచించిన పరమభక్తుడు. కలియుగాన భగవంతుణ్ణి మరోసారి రప్పించిన గోగులపాటి కోర్మనాథ మహాకవి ఈ విజయనగర రామతీర్థ గ్రామంలో పుట్టారు. 18వ శతాబ్ద ప్రారంభంలో తురుష్కర దండయాత్ర జరిగిన సమయాన సింహాచల ఆలయంలో ఉన్నారు కోర్మనాథ కవివర్యులు. తురుష్కరులు దక్షిణ దేశ దండయాత్రలో సింహాచల క్షేత్రంపై దండెత్తారు. ఆలయాన్ని నిర్బంధించారు. ఆ సమయాన సింహాచల క్షేత్రంలో వారం రోజులు ఆలయం మూతబడింది. తన భక్తుడు కృష్ణమయ్య శాపఫలితంగా అలా వారం రోజులు అగ్నికి ఆహుతవుతుందనే మాట అగ్నిహోత్రాలు లేకుండా నిలిచేలా చేసి తన శక్తిని, తన భక్తుని వాక్కు మహత్తును రెండింటినీ నిజం చేశారు వరహ నరసింహస్వామి. తనకే కాదు, తన భక్తుల మాటకు కూడా శక్తి ఉందని నిరూపించి తన మహత్తును చాటిన అరుదైన దైవం సింహాద్రి అప్పన్న స్వామి. ఆ సమయాన వైరి సంహార అని వెలిగెత్తి పిలిచాడు గోగులపాటి కోర్మనాథ కవి. నేనైతే ఒక్కడినే ఎలాగోలా తప్పించుకుపోతా, 16,000 గోపికలున్న నువ్వు ఎలా పారిపోతావు, రావయ్యారా అని ఆర్తితో పిలిచాడు అప్పన్న స్వామిని. పిలిచిన పలికే దైవం టక్కున తరలి వచ్చింది. నిండు చందన విగ్రహం నుండి 9 గుంపై వచ్చాడు. తురుష్కరులపై ఒక్కసారిగా దండెత్తాడు. గుమ్మడికాయంత ఆకారాన భయపెట్టిన 9 దండయాత్రలో అనుకున్నది పూర్తిగా సాధించకుండానే పలాయన మార్గాన్ని ఎంచుకున్నారు తురుష్కరుడు. తురుష్కరులను తరిమి కొట్టడానికి 9 గుంపు కొండ దిగుతుంటే కారు మబ్బులు సింహాచల గ్రామాన్ని చుట్టుముట్టాయా అన్నంత భయంకరంగా కనిపించాయని, అవి అలా తురుష్కరులను 9 మెట్ట వరకు తరిమి కొట్టాయని చరిత్ర చెబుతోంది. ఆ 9 మెట్టే నేటి విశాఖ చావులమదం అనే గ్రామం. బహుశా చావులమదం గ్రామం గురించి వినని విశాఖవాసులు లేరు అనేది అతిశయోక్తి కాదు. అలా తన భక్తుని శాపంలో భక్తిని మాటను, ఇటు తన మహత్తుని నిరూపించుకుని తురుష్కర దండయాత్రను 9 రూపంలో తిప్పికొట్టి కోర్మనాథ కవి వాక్కుని నిజం చేసిన దాసానుదాసుడు సింహాచల వరాహలక్ష్మీ నృసింహుడు. ఇప్పటికే ఆలయంలో కృష్ణమాచార్యుల సంకీర్తనలు వివిధ ప్రత్యేక ఉత్సవాలలో ఆలాపన చేసి స్వామికి నివేదిస్తూ ఉంటారు.
ఇక స్వామి శాపం పూర్తయి 4,32,000 సంకీర్తనలు బయటపడితే తిరిగి సింహాచల ఖ్యాతి వెలుగొందుతుంది. ఆ కీర్తనలు శ్రీకూర్మంలో గల పుష్కరిణి మధ్యలో ఉన్న స్వామి ఆలయం కింద ఉన్న సొరంగంలో ఉన్నాయని కాదు, 9 మెట్ట దగ్గర ఆ 9 ఒక బిలంలో దూరాయని, అదే బిలంలో ఈ సంకీర్తనలు ఉన్నాయని వివిధ ప్రచారాలు ఉన్నాయి. సింహాచలంలో చందనోత్సవం అక్షయ తృతీయ నాడే ఎందుకు చేస్తారు? ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం దేవాలయంలో విరాజిల్లుతున్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఎంతో విశిష్టమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ స్వామివారు సాధారణంగా మనం చూసే విధంగా ఉండరు. సంవత్సరం మొత్తం స్వామివారు మందమైన చందనపు పోతతో కప్పబడి ఉంటారు. ఆ చందనపు పొర వల్ల స్వామి రూపం పూర్తిగా కనిపించదు. అది ఒక శివలింగంలా మృదువైన ఆకారంగా కనిపిస్తుంది. కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, అదే పవిత్రమైన అక్షయ తృతీయ రోజు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఈ రోజున స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామి అసలు రూపాన్ని దర్శించనిస్తారు. ఈ మహోత్సవాన్ని చందనోత్సవం లేదా ఒలుపు ఉత్సవం అంటారు. అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది? పూర్వం ఒకప్పుడు మహారాజైన పురూరవుడు తన ప్రియురాలైన అప్సరస ఓర్వశితో కలిసి దివ్యమైన పుష్పక విమానంలో ఆకాశ విహారం చేస్తూ వెళ్తున్నాడు. అలా వారు సింహాచలం ప్రాంతానికి చేరుకోగానే ఆ పుష్పక విమానం ఆకాశం మధ్యలో ఆగిపోయింది. ఏమైంది, ఎందుకు ఆగిపోయింది అని ఆశ్చర్యపోయిన పురూరవుడు వెంటనే క్రిందకి దిగిపోయి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం ప్రారంభించాడు. అరణ్యంలో లోతుగా వెళ్ళిన పురూరవుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. అక్కడ ఒక ప్రకాశవంతమైన దివ్య విగ్రహం. అది ఎవరో కాదు, అదే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి విగ్రహం. ఆ విగ్రహం నుండి వెలువడుతున్న తేజస్సు చాలా తీవ్రంగా ఉంది. స్వామివారి నేత్రజ్వాలలు అగ్నిమటి ప్రకాశంతో వెలుగొందుతున్నాయి. పురూరవుడు వెంటనే అర్థం చేసుకున్నాడు అది స్వామివారి సంకల్పం అని. తాను ఆ విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించాలి అని. పురూరవుడు వేదోక్తి విధానంతో స్వామివారి ప్రతిష్టను నిర్వహించాడు. పూజలు, హోమాలు ఘనంగా జరిపించాడు. కానీ ఒక సమస్య వచ్చింది. స్వామివారి తేజస్సు ఎంతో అధికంగా ఉండడం వల్ల భక్తులు ఆ రూపాన్ని తట్టుకోలేకపోయారు. అప్పుడు పురూరవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. స్వామివారి తేజస్సును శాంతింపజేయడానికి స్వామికి చందనపు పోతును అద్దించాడు. ఆ చందనం స్వామివారి ఉగ్రతను తగ్గించి భక్తులకు శాంతమైన రూపంలో దర్శనం కలిగించింది. ఈ సంఘటన జరిగిన రోజు వైశాఖ శుద్ధ తదియ, అదే అక్షయ తృతీయ. అందుకే ప్రతి సంవత్సరం ఈ పవిత్ర రోజున స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనం కలిగిస్తారు. తరువాత మళ్ళీ స్వామికి చందనపూత అద్దుతారు. ఇదే సాంప్రదాయం యుగ యుగాలుగా కొనసాగుతోంది. ఈ చందనోత్సవం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. స్వామి ఉగ్ర రూపంలో ఉన్న భక్తుల కోసం శాంత రూపాన్ని ధరించాడు. నిజమైన భక్తి ఉంటే స్వామి తన అసలు రూపాన్ని చూపిస్తాడు. అక్షయ తృతీయ రోజు చేసిన పూజలు, దానాలు అక్షయం, ఎప్పటికీ క్షీణించవు.